వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. ఆపదలో ఉన్న పేదలకు ఆర్థికంగా ఆదుకుంటున్న పేదల పెన్నిధి సీఎం సహాయ నిధి పథకమని ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ సీనియర్ శాసనసభ్యులు జీవీ ఆంజనేయులు అన్నారు. శుక్రవారం వినుకొండ చీఫ్ విప్ కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను బాధిత కుటుంబాలకు వివిధ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన 18 మాసాలలో వినుకొండ నియోజకవర్గంలోని 1147 మందికి 7,90,52,000 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేయడం జరిగిందన్నారు. వైసీపీ హయాంలో నామమాత్రంగానే సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వటం జరిగిందని, అయితే నాడు ఆరోగ్యశ్రీ పథకం సక్రమంగా అమలు చేయకుండా ఆసుపత్రులకు బిల్లులు ఇవ్వని కారణంగా ఆ పథకం నిర్వీర్యమైందన్నారు. నేడు కూటమి ప్రభుత్వం ఎన్టీఆర్ వైద్య సేవల పథకానికి నిధులు సహకాలంలో అందిస్తూ పేదలకు ఉచితంగా మెరుగైన వైద్యం అందిస్తుందని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సీఎం రిలీఫ్ ఫండ్ కింద 400 కోట్ల పంపిణీ జరిగిందన్నారు. కాగా శుక్రవారం నాడు నియోజకవర్గంలోని 62 మందికి 40,63,300 రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. అలాగే కూటమి ప్రభుత్వం కొన్ని సంస్కరణలు చేపట్టడం కారణంగా ప్రభుత్వ స్కూల్స్ బాలబాలికలతో కలకలలాడుతున్నాయన్నారు. ఆయా స్కూల్స్లో ఉన్న స్పోర్ట్స్ తదితర కార్యక్రమాలకు నిర్వహిస్తున్న కారణంగా విద్యా విధానంలో నమూనాలు మార్పులు వచ్చాయన్నారు. అందరూ కూడా వచ్చారు, సంతోషం. ముఖ్యంగా సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పటివరకు మన నియోజకవర్గానికి పెద్ద ఎత్తున 1,085 మందికి ఇచ్చారు. ఈ 16 నెలల కాలంలోనే తర్వాత ఎల్ఓసి ఇచ్చిన వాళ్ళు 62 మంది ఉన్నారు. మొత్తం ఇప్పటివరకు ఇచ్చింది 1147 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారికి ఈ 1147 మందికి కలిపి 7,90,52,000 చంద్రబాబు నాయుడు గారికి సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చినందుకు వారికి హృదయపూర్వక నమస్కారాలు. నా తరఫున, మీ అందరి తరఫున వారికి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. గతంలో ఇంత పెద్ద ఎత్తున ఇచ్చిన దాఖలాలు లేవు. మీరు చూశారు, వైసీపీ ప్రభుత్వం టైంలో ఇచ్చిన వాళ్ళు వేళ్ల మీద లెక్కేసుకోవచ్చు. సీఎం రిలీఫ్ ఫండ్ చాలా తక్కువ మందికి వచ్చేది. అంతేకాదు ఆరోగ్యశ్రీ అని వాళ్ళు బిల్లులు ఇవ్వకపోతే 6 నెలలు సంవత్సరం పాటు ఇవ్వకపోతే ఆ రోజుల్లో వైసీపీ పాలనలో, గత పాలనలో మేము ఆరోగ్యశ్రీ ఇవ్వలేము, మేము వైద్యం అందించలేమని చెప్పేసి హాస్పిటల్స్ వాళ్ళు తిరుగుబాటు చేశారు. పేషెంట్లకి మేము వైద్యం ఇవ్వలేమని చెప్పారు. ఎందుకంటే వైసీపీ గవర్నమెంట్ ఇవ్వట్లేదు, బిల్లులు ఇవ్వట్లేదు, మేము సర్వీస్ చేయలేమని చెప్పేసి చేతులు ఎత్తేసారు కొన్ని హాస్పిటల్స్ వాళ్ళు. అది ఆ రోజు ఉన్నటువంటి దుస్థితి. ఈరోజు ఎన్టీఆర్ వైద్య సేవని సమర్థంగా అమలు చేశారు చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి హాస్పిటల్లో వచ్చిన పేషెంట్లు గౌరవంగా చూసుకుంటున్నారు. ఎన్టీఆర్ వైద్య సేవని చాలా మంచిగా అందజేస్తున్నారు. ఫండ్స్ ఎప్పటికప్పటికి హాస్పిటల్కి మరి కేటాయించడం జరుగుతూ ఉంది. అయిపోయి నేను బోర్డు పెట్టారు ఇక్కడ. అంటే ఈరోజు కార్పొరేట్ స్కూల్స్